అరవింద్ కుమార్ పైన చర్యకు కేంద్రానికి లేఖ, ఎందుకంటే ఆయన ఐఏఎస్ కదా, సో వాళ్ళ అనుమతి కావాలి. సో వాళ్ళకి లేఖ రాసిరట. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి గవర్నర్కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇవ్వమని కోరింది. ఆయన న్యాయ సలహా కోరిండట. మరి ఏమని చెప్తారన్నది చూడాలి. మరి ఈ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన తర్వాత కేటీఆర్ మీద యాక్షన్ ఉంటుందా చూడాలి మరి. సో దాదాపు ఇందులో ఒక 600 కోట్లు విదేశీ కంపెనీకి ఇచ్చి ఏదో చేయాలనే ప్లాన్ చాలా గట్టిగా జరిగింది. ఇది ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ అండ్ హెచ్ఎండిఏ ఎఫ్ఈఓకు మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం. ఇక్కడ జరిగింది ఏంటంటే హెచ్ఎండిఏ కేవలం 2 కోట్ల వరకు మాత్రమే నిధులు హెచ్ఎండిఏ తనకు తానుగా ఇవ్వగలుగుతాయి ఏదైనా వర్క్ కోసం, పని కోసం. ఇక్కడ దాదాపుగా 50 కోట్లకు పైన రూపాయలని హెచ్ఎండిఏ చెల్లించింది విదేశీ కరెన్సీ రూపంలో. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ని ఉల్లంఘించినారు అండ్ హెచ్ఎండిఏకున్న నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. ఒకవేళ 2 కోట్లకు మించి కనుక డబ్బులు ఇవ్వాలి అని అంటే ఫైనాన్స్ కమిషన్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ కావాలి, క్యాబినెట్ అప్రూవల్ కావాలి. ఏ అప్రూవల్ లేకుండానే కేటీఆర్ ఆదేశించిండు. అరవింద్ కుమార్ ఫోన్లో మాట్లాడిండు, సార్ ఇట్లుంది ఏం చేయాలంటే మనదే గవర్నమెంట్ వచ్చేది నెక్స్ట్ ఇచ్చి పడేయనగానే ఆయన పర్మిషన్ ఇచ్చిండు, తీసుకుపోయారు ఆ వాడి అకౌంట్లో ఇచ్చి పడేసారు. సో ఎంత ఇల్లీగల్గా జరిగింది ఇదంతా కూడా. నేనేమంటున్నా అంటే ఇది ఒక్కటే కేసు ఉందా? ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ తెలంగాణలో అత్యంత భయంకరమైన భూముల కేసులు ఉన్నాయి. దాదాపు కొన్ని లక్షల కోట్లు. టెరాసిస్ అనే కంపెనీ చెప్తుందట 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ పట్టాల కింద మారిందని. ఇక దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మరి దాని సంగతి ఏంది? ఇది ఎంత కొడితే ఎంత కొట్టినా గదే 100-200 కోట్లు ఎంతో ఉండొచ్చేమి. ఇది కాళేశ్వరం ఎంత తిప్పి కొట్టినా ఒక 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు ఉండొచ్చేమో. అంటే జరిగిన వాళ్ళు తిన్నది చెప్తున్నా. ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైన, అందులో వీళ్ళకి ముట్టింది. సో ఇప్పుడు మన అదే భూములకు సంబంధించింది చూస్తే కొన్ని లక్షల కోట్లు ఉన్నది. ఏది పెద్దది? ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసింది మొత్తం ఈ భూముల విషయంలోనే. దాని మీద పడాలి, దాని మీద పడతలేరు అసలు. దాని జోలికే పోతలేరు.